హాయ్ అండి అందరికీ. ఈరోజు మరో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, అందరికీ ఇష్టమైన చికెన్ లెగ్ డీప్ ఫ్రై. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న లెగ్ పీసులన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టడం వల్ల లెగ్ పీసులన్నిటికి మసాలా అంతా బాగా వెళ్ళి మంచిగా ఉడుకుతుంది అనమాట. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా లెగ్ పీసులకి పట్టే విధంగా. మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేపుకునేటప్పుడు అలా కలుపుకొని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలా అనేది లెగ్ పీసులకి బాగా పడుతుంది. అందుకే 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క లెగ్ పీస్ని అయితే ఆయిల్లో వేసి 10 నిమిషాల వరకు మూత పెట్టి లెగ్ పీస్లన్నిటిని కూడా వేపుకోవాలి. చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన ఛానల్ కొత్త వాళ్ళకైతే వెళ్తుంది. సో మీరు అందరూ లైక్ చేయండి. లెగ్ పీసులన్నీ సగం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకుని సన్నగా తరిగించి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఆయిల్లో వేపుకొని తర్వాత 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని 2 మినిట్స్ వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.